గుడ్ మార్నింగ్ ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. మొత్తానికి కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మీ స్టాండ్ ని మరి ఏ విధంగా తీసుకోబోతున్నారు? జగన్ చెప్పిన ఈ మావిగన్ అనేది పేలుతుంది అని మీరు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అన్న వ్యాఖ్యలకి ఇప్పుడు బూమ్రాంగ్ అనుకోవచ్చా ఏంటి? బూమ్రాంగ్ అయిందా మీరు చెప్పింది? ఏంటమ్మా ఏమైంది? ఒక 2 బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చారు అంతే కదా. 2500 కోట్ల రూపాయలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు సంబంధించినటువంటి 2 బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చారు. అంటే భారతదేశంలో ఇంకెక్కడా లేవా? ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇంకెక్కడా లేవా? అంటే రాజధానిలో 2 బిల్డింగ్లు ఇవ్వంగానే ఇంకా అసలు శాశ్వత రాజధాని అయిపోయింది. దాన్ని ఎవరు కదిలించాది కాదు. అమ్మా, భారత రాజ్యాంగాన్ని ఇప్పటికి 97 సార్లు మార్చుకున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం వచ్చిన తర్వాత అసెంబ్లీలో మేము నిర్ణయం చేసుకొని దాన్ని పార్లమెంట్ లో పెట్టి వీరు చేసినట్టుగా చేయటానికి ఇంకా అసలు ఎవరికి హక్కులు ఏమి ఉండవా? మీరు దాన్ని మార్చేస్తారు అటగా. అది కదమ్మా, చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే అవకాశం ఉందా? ఏందమ్మా ఇది మాట్లాడేది? రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వ భూమి ఉన్న చోట కట్టుకుంటే మంచిది, అయినా కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి పోతా ఉన్నాం. 2014 నుంచి ఈ రోజు వరకు 2026 ఏం డెవలప్ అయిందమ్మాడ? రోజు నీళ్లు ఎత్తిపోవడానికి మాత్రం జనరేటర్లు, కొత్త ఎక్విప్మెంట్ ఇవన్నీ రావటం తప్పితే వేరే డెవలప్ ఏమి లేదు. మాది గుంటూరే, మేము రోజు అటు వెళ్తా ఉంటాం. ఒకసారి గుంటూరు నుంచి మీరు రాజధాని దగ్గరికి వెళ్ళేదానికి ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఫిక్స్ చేయండి. వీళ్ళ డెవలప్మెంట్, వీళ్ళ గ్రాఫిక్స్, వీళ్ళ చిట్టా ఏందో మేము చూపిస్తాం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంది? మనం ఏంటి, మన ప్రభుత్వం ఏంది, మన స్థాయి ఏంది, మన ఆర్థిక పరిస్థితులు ఏంటి, మన గవర్నమెంట్ యొక్క పరిస్థితులు ఏంది తెలుసుకొని దానికి తగ్గట్టుగా సింప్లిఫై చేస్తూ మావిగన్ అనేటటువంటి ఒక కొత్త అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టారు. మావిగన్ అనే దానికి ఇవాళ మనం ఖర్చు పెట్టేదో, లేకపోతే హైవేలు వేసేదో, లేకపోతే పోర్ట్లు కట్టేదో, లేకపోతే గుంటూరు మిర్చి అట్లాంటి వీటిని కట్టేదో, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ లాంటిది కొత్తగా తీసుకొచ్చి ఇదిగో ఇవాళ ఒక యూనివర్సిటీ, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ రాగానే జపాన్ చర్చుకుంటున్నారే, అలా చర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్నాయి కదమ్మా ఇవన్నీ కూడా. మనకి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి గొప్ప అవకాశాలని వాడుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంగా తీసుకుపోయానికి ఇంకా అవకాశం వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెబుతుంటే, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇప్పుడు రాజధానిలో కడుతున్నారు కదమ్మా, ప్యాలెస్ కడుతున్నారు కదా. ఆ ప్యాలెస్ ఎందుకని స్పీడ్ గా తయారైతుంది, రాజధాని ఎందుకని స్పీడ్ గా కావట్లేదు ఒకసారి చెప్పండి అమ్మా. చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితేనేమో పరిగెత్తుంది అదే రాజధానిలో, అదే నీళ్లలో, అదే మట్టిలో కదా.